పైన భక్తులు గంగమ్మ వడికి చేర్చుతూ ఉన్నారు. ఉత్సాహంగా డాన్సులు వేస్తూ ఆటపాటలతో గణపతికి బై బై చెప్తూ ఉన్నారు. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి గణేష్ నిమజ్జన శోభయాత్ర మెల్లమెల్లగా హుస్సేన్ సాగర్ వైపు వస్తున్నాయి. ప్రతిమలన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ ఒక్కటొక్కటిగా నిమజ్జనానికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని చూడవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా కోలాహలంగా మారింది. మొత్తం సాగర్ పైన పెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు గణనాథుల వీడ్కోల్ కోసం పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. మనం చూడొచ్చు గణనాథుల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా జిహెచ్ఎంసి అదేవిధంగా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి క్రెయిన్ల ద్వారా వాటన్నింటినీ కూడా నిమజ్జనం చేస్తున్నారు. అందుకోసం తెలంగాణ టూరిజం ద్వారా ప్రత్యేకంగా హుస్సేన్ సాగర్లో ఏర్పాట్లు చేశారు. తెలంగాణ టూరిజంకి సంబంధించినటువంటి బోట్లలో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎవరైనా ప్రమాదాల బారిన పడితే వెంటనే రక్షించే విధంగా అవసరమైనటువంటి 100 మంది గజ ఈతగాళ్లను కూడా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో 24 గంటల పాటు ఉండేలా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం గణనాథులను 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి నగరవాసులు ఇక్కడికి నిమజ్జనం కోసం తీసుకువచ్చారు. ప్రత్యేకంగా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి క్రెయిన్లలో నిమజ్జనానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. ఆ సిబ్బంది తీసుకొచ్చి గణనాథులను గంగమ్మ ఒడికి చేర్చుతున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేష్ శోభాయాత్ర చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనం చూస్తే కొన్ని మట్టి గణనాథులు మరికొన్ని నార్మల్ గణనాథులను అన్నింటినీ కూడా నిమజ్జనం ఇక్కడ ఉండేటువంటి క్రెయిన్ సిబ్బంది నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలా భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి గణనాథులన్నింటినీ కూడా చాలా పద్ధతిగా వాటన్నింటినీ కూడా నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ట్యాంక్ బండ్ వైపు ఏర్పాటు చేసినటువంటి క్రెయిన్ నెంబర్ 10 and 11 వద్ద ఈ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులంతా కూడా గణపతి పప్ప మోరియా అంటూ వాళ్ళు స్లోగన్స్ చేస్తున్నటువంటి పరిస్థితులను చూడొచ్చు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ హుస్సేన్ సాగర్ ప్రధానమైనటువంటి నిమజ్జన కేంద్రం. భారీగా గణనాథులు వేల సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తుంటాయి. దాంతో వాటన్నింటినీ నిమజ్జనం కోసం అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. అక్కడ సెక్రటరియట్ వైపు కూడా అదేవిధంగా మనం చూస్తున్నాం. మరొక వైపు అక్కడ సెక్రటరియట్ వైపు ఎన్టీఆర్ మార్గంలో కొద్దిసేపటి క్రితం ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం పూర్తయింది. దాంతో ఆ మార్గం అంతా మరొకసారి గణేష్ నిమజ్జనాల కోసం సిద్ధమయ్యేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం క్రెయిన్ నెంబర్ 10 and 9 ఈ రెండింటి మధ్యలో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ క్రెయిన్లన్నీ కూడా నిమజ్జనం కోసం ఏ విధంగా ఉదయం నుంచి పనిచేస్తున్నాయో చూడొచ్చు. ఒక్కొక్కసారి 2, 3, 4 గణనాథులను కూడా ఒక్కసారిగా తీసుకువచ్చి నిమజ్జనం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి హుస్సేన్ సాగర్లో మనం చూస్తున్నాం. పెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా తమ గణనాథులను చివరిసారిగా నిమజ్జనం చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళంతా కూడా ఆసక్తిగా తిలకిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అక్కడ నుంచి తమ సెల్ ఫోన్లలో చివరిసారిగా సెల్ ఫోన్లలో బంధిస్తూ నిమజ్జన పనులన్నింటినీ కూడా తమ సెల్ ఫోన్లలో బంధిస్తూ తమ గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నటువంటి అంశాలను దృశ్యాలన్నింటినీ కూడా వాళ్ళు గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ పక్కనే గజ ఈతగాళ్ళను కూడా పక్కనే పెట్టడం జరిగింది. ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళు రక్షించే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ క్రెయిన్ల దగ్గర పనిచేసే సిబ్బంది కూడా వీళ్ళందరికీ కూడా ఈత వస్తుంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. అక్కడ ఏం అయినా కూడా ఇబ్బంది రాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా పక్కనే ఇంకొక అతను వాళ్లకు సహాయకారిగా గజ ఈతగాడు ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి చర్యలు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. హుస్సేన్ సాగర్లో రేపు ఉదయం వరకు కూడా ఇదే విధమైనటువంటి నిమజ్జన కార్యక్రమం కోలాహలం అంతా కూడా ఉండేటువంటి పరిస్థితి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ పరమేశ్వర్, రాముడు, 10 TV, హైదరాబాద్.